ఈరోజు శ్రీ చైతన్య గోశాల యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో నేను షేర్ చేసుకోబోయేటటువంటి అంశం కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ నీట్. సో బైపీసీ తీసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ రాసేటటువంటి మెయిన్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్. నీట్ ఈ ఎగ్జామినేషన్ 2019 నుంచి దేశవ్యాప్తంగా కండక్ట్ అవుతా ఉంది. 2016 వరకు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ రాసేటటువంటి ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామినేషన్. దాని ద్వారానే అన్ని ఆయుష్ కోర్సెస్, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అన్నిటికీ కూడా అడ్మిషన్స్ కన్సర్న్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేదా అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ 2016 నుంచి వన్ నేషన్ వన్ పాలసీ ద్వారా, వన్ ఎగ్జామ్ పాలసీ ద్వారా నీట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇక 2019 నుంచి కంప్లీట్ గా ఎన్టీఏ వాళ్ళ ఆధ్వర్యంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది జరుగుతూ ఉంది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందడానికి కావాల్సినటువంటి ఓన్లీ వన్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఏమేమి కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చో, ఏమేమి కోర్సెస్ లో అడ్మిషన్స్ పొందొచ్చో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ గా మనం ఈ నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీనికి సిలబస్ ప్రిస్క్రైబ్ చేసేది ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్. సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ప్రకారం 2024 నుంచి ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా 2019 నుంచే ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఎన్ఎంసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాని ప్రకారం మొన్న 2024లో మే 5వ తారీఖున ఎగ్జామినేషన్ జరిగింది. ఇక ఫర్దర్ గా కూడా ఎన్ఎంసి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లోనే ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాని ప్రకారం మనం కోచింగ్ అనేటువంటిది, మనం ప్రిపరేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నీట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనం నీట్ ఎగ్జామినేషన్ ద్వారా ఏ కోర్సెస్ లో అడ్మిషన్స్ పొందొచ్చు. అది నేషనల్ వైడ్ గా కావచ్చు, స్టేట్ వైడ్ గా కావచ్చు. మెయిన్ గా తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. సో మేజర్ గా ఎంబీబీఎస్. ఈ ఎంబీబీఎస్ లో మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే నేషనల్ వైడ్ గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అని అనుకుంటే కనుక 819 కాలేజెస్ ఉన్నాయి. 1,20,000 సీట్స్ వరకు కూడా ఉన్నాయి. సో ఎవరు ఏ స్టేట్ కి బిలాంగింగ్ అయినా కానీ మేజర్ గా మనం ఎంబీబీఎస్ లో కనుక అడ్మిషన్ పొందాలి అంటే కంపల్సరీగా ఈ నీట్ ఎగ్జామినేషన్ రాయవలసిందే. వీటిలో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఏదైనా సరే ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో ఆల్ ఇండియా కోటా కింద 15% అడ్మిషన్స్ పొందాలి అంటే కనుక కంపల్సరీగా ఈ నీట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసినటువంటిది. వాటితో పాటుగా 100% సీట్స్ ఇన్ ఎయిమ్స్ కాలేజెస్, ఎయిమ్స్ లో ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా అరౌండ్ 2,162 సీట్స్ ఉన్నాయి 19 ఎయిమ్స్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ లో. వీటన్నిటిలో 100% సీట్స్ కూడా ఈ నీట్ ఎగ్జామినేషన్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ద్వారానే మనం భర్తీ చేస్తారు. అలాగే జిప్మర్ కాలేజెస్ లోను వాటి ద్వారా భర్తీ చేస్తారు. గవర్నమెంట్ కాలేజెస్ లో, ఆల్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ లో 15% సీట్స్ అంటే సుమారుగా 9,000 సీట్లు ఈ నీట్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ బేస్ చేసుకుని
మనము అడ్మిషన్ అనేటువంటిది పొందొచ్చు. ఇంకా డీమ్డ్ యూనివర్సిటీస్ లో నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి అరౌండ్ 75 డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా మనం దీని ద్వారానే అడ్మిషన్స్ అనేటువంటి పొందొచ్చు. సో మేజర్ గా నీట్ ఎగ్జామినేషన్ రాస్తే ప్రతి స్టూడెంట్ మెడికోగా మారాలనుకుంటారు. ఆ మెడికోగా మారడానికి అవసరమైనటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నీట్ ఎగ్జామినేషన్. దీని ద్వారా ఎవరైనా సరే మంచి సర్టెన్ ర్యాంక్ కనుక పొందితే మెడికల్ సీట్ అనేటువంటిది పొందవచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సో బీడిఎస్. ఈ బీడిఎస్ లో కూడా మనం జనరల్ గా నీట్ అనేటువంటిది మనం బైపీసీ చేరిన దగ్గర నుంచి కూడా ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ యొక్క టార్గెట్ ఎంబీబీఎస్ అని ఉంటుంది. ఒకవేళ ప్రజెంట్ పెరుగుతున్నటువంటి కాంపిటీషన్, మార్క్స్ రేంజెస్, కట్ ఆఫ్స్ ఇలాంటి వాటిని బేస్ చేసుకున్నప్పుడు ఏమండి ఎంబీబీఎస్ ఒకటే కాకుండా ఆల్టర్నేటివ్ కోర్సెస్ లో కూడా మనం చేరి మంచి ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. ఎలాగంటే సపోజ్ బీడిఎస్ తీసుకుంటే బీడిఎస్ లో కూడా నేషనల్ వైడ్ గా 329 కాలేజెస్ ఉన్నాయండి. 329 కాలేజెస్ ఉన్నాయి. 36,000 సీట్లు ఉన్నాయి. సో బీడిఎస్ పూర్తయిన తర్వాత కేవలం మన కంట్రీలోనే కాదు ఇతర దేశాలలో యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి కంట్రీస్ లో డెంటల్ కి బాగా డిమాండ్ ఉంది. అరబ్ కంట్రీస్ లో కూడా డెంటల్ కి బాగా డిమాండ్ ఉంది. అలాంటి అబ్రాడ్ కనుక డిడిఎస్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళి లేదంటే కనుక కన్సర్న్ ఎగ్జామినేషన్ అక్కడ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కానీ ఇలాంటి కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వాటి ద్వారా క్వాలిఫై అయ్యి అక్కడ మనము అక్కడ సర్జరీ అనేటువంటిది మనం ప్రొఫెషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు. సో బీడిఎస్ కూడా మన కంట్రీలో కొద్దిగా ఇదిగా ఉన్నా కానీ ఇతర కంట్రీస్ లో బాగా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ బీడిఎస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అబ్రాడ్ లో ఉపాధి అవకాశాలు బాగా పొందొచ్చు. కేవలం ఎంబీబీఎస్ ఒకటే అనేటువంటి మెయిన్ ఎయిమ్ కాకుండా నెక్స్ట్ మనకి ప్రయారిటీ ఉన్నటువంటిది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటిది డెంటిస్ట్రీ. సో ఈ డెంటిస్ట్రీలో కూడా మనకి అరౌండ్ 36,000 సీట్స్ ఉన్నాయి. 329 కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో 60 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 9,000 సీట్లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కనుక తీసుకుంటే తెలంగాణలో అయితే కనుక 14 డెంటల్ కాలేజెస్ ఉన్నాయి. సుమారు 2,000 సీట్లు ఉన్నాయి. వాటిలో గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 17 కాలేజెస్ ఉన్నాయి. 2,350 2,400 సీట్లు ఉన్నాయి. వాటిలో 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇలా మనము కేవలం ఎంబీబీఎస్ అనేటువంటి ప్రయారిటీ కాకుండా ఈ బీడిఎస్ ద్వారా కూడా మంచి ఉపాధి అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ సపోజ్ ఎంబీబీఎస్కి వచ్చినప్పటికి ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత మనము డిఫరెంట్ స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా బీడిఎస్ పూర్తయిన తర్వాత రకరకాల స్పెషలైజేషన్ ఆర్థోడెంటిక్స్ అని, పెరియోడాంటిక్స్ అని, ఇలా రూట్ కెనాల్స్ అని రకరకాలైనటువంటి స్పెసిఫికేషన్స్ తో అక్కడ కూడా ఉన్నాయి. ఆ స్పెషలైజ్ చేసిన వాళ్ళకి ఎంత డిమాండ్ ఉంటుందో ఎలా ఉంటుందో మన ఇండియాలో కూడా మీకు తెలిసినటువంటిది. సో డెంటిస్ట్రీ అనేటువంటిది మీరు చిన్న చూపు చూడకుండా దాంట్లో కూడా చేరినట్లయితే మంచి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదండి. సో మెయిన్ ఈ రెండు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు స్టూడెంట్స్. వాటితో పాటు అదర్ ఆయుష్ కోర్సెస్ మనము చూసుకోవాల్సింది. ఆయుష్ కోర్సెస్ లో బిఏఎంఎస్, బిఓఎంఎస్, బిఎస్ఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఇలాంటి 4 మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. వాటితో ప్యారల్ గా ఈక్వల్ గా ఉన్నటువంటి ఎంబీబీఎస్ తో ప్యారల్ గా ఈక్వల్ గా ఉన్నటువంటి 4 అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ బిఏఎంఎస్ అండి. ఈ ఆయుర్వేదిక్ కాలేజ్ కూడా ఇండియాలో గవర్నమెంట్ కాలేజెస్ లోను గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. మనకి నేషనల్ వైడ్ గా ఆయుర్వేదిక్ కాలేజెస్ 262 మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. సుమారుగా 15,000 సీట్లు ఉన్నాయండి.
సుమారుగా 15,000 సీట్లు ఉన్నాయి. వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ 55, వాటిలో 1,500 వరకు మెడికల్ సీట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా రెండు గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజెస్ ఉన్నాయి. మంచి కాలేజెస్, ఒక్కొక్క కాలేజీలో 60 సీట్ల వరకు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ తెలంగాణలో అయితే కనుక 3 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఆంధ్రాలో లేవు. ఆంధ్రాలో ఉన్నటువంటివి ఓన్లీ 2 గవర్నమెంట్ కాలేజెస్, తెలంగాణలో 2 గవర్నమెంట్ కాలేజెస్ తో పాటు 3 ప్రైవేట్ కాలేజెస్ లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆయుర్వేదిక్ ద్వారా మనకి ప్రజెంట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్ కి ఎక్కువ మంది ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. నవ్ డేస్ పొల్యూషన్ వల్ల కావచ్చు, ఏదైనా సరే ఈ ఆలోపతి నుంచి కొంతమంది ట్రెడిషనల్ మెడిసిన్స్ వైపుకి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వైపుకి అనేటువంటిది ఈ రోజు కొద్దిగా అట్రాక్షన్ అనేటువంటిది పెరుగుతా ఉంది, డిమాండ్ అనేది పెరుగుతా ఉంది. కొన్ని మొండి రోగాలకి ఎక్కువ మంది వాటి ద్వారా ట్రీట్మెంట్ చేయించుకుని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేసుకుంటున్న వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. సో ఆ డిమాండ్ అనేటువంటిది కాలక్రమేణా పెరుగుతుంది కాబట్టి అది చిన్న చూపు చూడకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా ఆయుర్వేదిక్ కాలేజెస్ లో కూడా మనం అడ్మిషన్ పొందినట్లయితే ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి స్టేట్ లోను, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోను ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అనేటువంటి వెలుస్తా ఉన్నాయి. ఎక్కువగా ఒకప్పుడు ఏదైనా ఆయుర్వేదిక్ సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూస్, లాంగ్ డిజార్డర్స్ ఏవైనా ఉంటే కనుక కేరళ వైద్యం అని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రతి స్టేట్ లోను, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోను మెయిన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. వాటి ద్వారా అందరూ కూడా రిలీఫ్ అనేటువంటిది పొందుతా ఉన్నారు. కొన్ని మొండి రోగాలకి వైద్యం అనేటువంటిది వాటి ద్వారా క్యూరింగ్ అనేటువంటి జరుగుతూ ఉంది. అందువలన వాటిని ఆదరణ అనేటువంటిది పెరుగుతా ఉంది ప్రజల్లో. సో మనకి మంచి అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఆయుర్వేదిక్ లో కూడా చేరవచ్చు, ఎటువంటి సంశయం లేకుండా చేరవచ్చు. ఉన్నటువంటిది ప్రైవేట్ కాలేజీలో ఫీజెస్ కూడా ఎక్కువ ఉండవండి. మనకి ఎంబీబీఎస్ లో గవర్నమెంట్ కాలేజ్ లో 16,000 రూపాయల ఫీజు ఉంటే ఇక్కడ కూడా సేమ్ 12,000 రూపాయలు 16,000 రూపాయల ఫీజే ఉంటుందండి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి దానికి ఒక్కటేనండి, సర్జరీ ఒక్కటి మాత్రమే ఉండదు. ఎంబీబీఎస్ లో సర్జరీ అనేటువంటిది ఉంటుంది, మిగతా వాటిలో సర్జరీస్ అనేటువంటివి ఉండవు. అదొక్కటే డిఫరెన్స్. కానివ్వండి, సబ్జెక్ట్ మొత్తం కానీ, పేపర్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ గానే ఉంటాయండి ఆయుర్వేదిక్ లోకి వచ్చినప్పటికీ. సో ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ప్రజెంట్ మనం అడ్మిషన్స్ అనేటువంటివి పొందవచ్చు. నెక్స్ట్ తర్వాత BUMS, బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇవి చాలా లిమిటెడ్ కాలేజెస్ ఉన్నాయండి దేశవ్యాప్తంగా కూడా. ఓన్లీ లిమిటెడ్ కాలేజెస్ ఉన్నాయి. BUMS ఉన్నటువంటి కాలేజెస్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయండి. ఓన్లీ 46 కాలేజెస్ ఉన్నాయి. అరౌండ్ 2,760 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ 10. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఓన్లీ 1 కాలేజ్ ఉందండి. తెలంగాణలో కూడా 2 కాలేజెస్ ఉన్నాయి. సో ఇవి ట్రెడిషనల్ మెడిసిన్, ఇది కూడా యునానీ మెడిసిన్ అనేటువంటిది ట్రెడిషనల్ మెడిసిన్ కోర్స్ అండి.